సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. అధికారం మాదంటే మాదంటూ అన్ని పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు. నాకు అందిన సమాచారమే ఇది, అంతేకాని ఎవరు గెలిచినా నాకు సంబంధం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో అంటూ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు అనేది ఒకసారి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్కి జగనే ఎందుకు కావాలి? జగన్ సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం వల్లనే తెలంగాణ డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం వల్లనే తెలంగాణ డెవలప్ అయింది అని మనం ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటే ప్రతి పనిలోనూ పోటీ పడాల్సి వస్తుంది. ఒకవేళ కనుక చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉంటే కేసీఆర్ గారు ప్రతి విషయంలోనూ చంద్రబాబు గారితో పోటీ పడాల్సి వస్తుంది. జగన్ సీఎంగా ఉంటే ఏమీ చేయరు కాబట్టి ఆంధ్ర కంటే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టుతుంది. చంద్రబాబు ఆంధ్రాకే పరిమితం అయితే తెలంగాణలో కేసీఆర్కు ఒక ప్రత్యర్థి తగ్గుతారు. సో వైసీపీ కనుక అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు ఒక ప్రత్యర్థి తగ్గుతారు అన్నట్లుగా ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్, తెలంగాణలో ఏపీ సెటిలర్లలో వైసీపీ అనుకూల ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్కు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారి ఓట్ల కోసం కూడా కేసీఆర్ గారు జగన్కి సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతున్నారు అంటూ ఒక పాయింట్. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జగన్ ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే ప్రయత్నం అంటూ మరో పాయింట్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. నిన్న కేసీఆర్ గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకున్న సమాచారం మేరకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గురించి కేసీఆర్ గారు ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేశారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మిగతా రాజకీయ నాయకుల కంటే ఒక విభిన్నమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే కేసీఆర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, అనుభవం కానివ్వండి, తర్వాత దూరదృష్టి, ఎప్పటి మాటని ఎలా కావాలంటే అలా మార్చేటువంటి తత్వం ఏదైతే ఉందో మిగతా రాజకీయ నాయకులు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, దీనికి మనం ఇప్పుడు ప్రజెంట్గా ఎందుకు జరుగుతుంది అంటే మనం 2014 విభజన సమయానికి వెళ్ళాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇది ధనిక రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. అక్కడ వచ్చి ఆంధ్ర లోటు బడ్జెట్ తోటి అవతరించింది. చేసినప్పుడు ఏమనుకున్నాడంటే సరే ఏమీ లేని స్టేటు, ఏదో వాళ్ళు బతుకుతారు, హైదరాబాద్ లాంటి పాడికుండా నా దగ్గర ఉంది కాబట్టి నేను బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనలోకి ఆయన వచ్చాడు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, ఇసుకలో నుంచి తైలం ఎలా తీశాడో, కొండల్లో హైటెక్ సిటీ పెట్టి సైబరాబాద్ని ఎలా నిర్మించాడో, ఇదంతా చూసిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి తండోపతండాలుగా జనాలు వెళ్ళటం, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత సైబరాబాద్ లాంటిది దీనికంటే బ్రహ్మాండమైనటువంటిది అమరావతి అనేటువంటిది ప్రయత్నం మొదలు పెట్టడంతో సహజంగానే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అటు వెళ్ళేటువంటి ఇవి కనిపించినాయి ఆయనకి. కనిపించినప్పుడు అక్కడి నుంచి శత్రుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు మొదలైన తర్వాత ఆయనకు అంది వచ్చిన అవకాశం లాగా ఏమిటంటే ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అతను మ్యాక్సిమం ఉపయోగించుకోగలిగాడు. ఓకే,
చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి పాలించకుండా మనదైనటువంటి స్టేట్ మనకు ఉండాలి, మన రాజధాని మనకు ఉండాలని అక్కడి నుంచి వెళ్ళి ప్రయత్నం చేసినప్పటికీ జనంలో ఏం ఎస్టాబ్లిష్ చేయగలిగాడంటే ఓటుకు నోటు కేసులో చిక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు అనేటువంటి ప్రచారాన్ని జనం నమ్మించడంలో అతను సక్సెస్ అయ్యాడు. అది మొదటి మెట్టు. అది అయిన తర్వాత బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద రోజుకొక వార్త రావటం ఇలా అలా అని చూసిన తర్వాత ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేటువంటి ఆందోళన ఆయనతో మొదలైంది. అది కాలక్రమేణా ఒక శత్రుత్వం లాగా మారింది. ఓకే, మారిన తర్వాత ఈ శత్రుత్వం పీక్స్కి ఎప్పుడు వెళ్ళింది అంటే ఆయన 2018 డిసెంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో కాంగ్రెస్ తోటి ఆయన పొత్తు పెట్టి అంటే వాళ్ళతో సఖ్యంగా ఉండి ఈయన్ని ఓడించాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో దాంతో కేసీఆర్ గారికి పగా ప్రతీకారం అనేటువంటిది పీక్స్కి చేరింది. మనం గుర్తుంది కదా, గెలిచిన తర్వాత ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. సో అది జరిగిన తర్వాత ఏమైందంటే మీకు శత్రువీసి శత్రువు మిత్రుడు అనేటువంటి ఒక ఫార్ములా ఉంది రాజకీయాలు. సో చంద్రబాబు నాయుడు గారిని సాధించాలి అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనేటువంటివి సర్వేలు గిర్వేలు చెప్తున్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడిని సాధించాలి అంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి తీయాలి. ఆ రోజున అతనికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా కేసీఆర్ గారే చేశారనేటువంటిది అది బహిరంగ రహస్యం. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి అనుభవ రాహిత్యం ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి బాగా కలిసి వచ్చింది. ఈయన పెద్దన్నలాగా కనిపించాడు, ఆయనకి రాజకీయ గురువులాగా కనిపించాడు. ఇంటికి రావటం, వాళ్ళ సమావేశాలు మనం చూసాం. చూసిన తర్వాత విభజన సమస్యలు ఏమీ పరిష్కారం కాకుండానే కేసీఆర్ గారు ఒక్క మాట అడగగానే ఉన్నటువంటి సచివాలయాన్ని పూర్తిగా సర్వహక్కులు ఆయనకి ఇచ్చేసాడు ఒక మాటతోటి జగన్ గారు. ఇన్ రిటర్న్ దాని మూలాన్ని ఏం తీసుకున్నారంటే ఏమీ లేదు, జస్ట్ లైక్ దట్ ఇచ్చేసారు. ఆయన ఏమో బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాంపర్ చేస్తూ నీతో పాటే నేనున్నాను అనేటువంటి ఫీలర్ పంపిస్తూ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది డెవలప్ కాకుండా అక్కడికి ఎవరు ఇండస్ట్రీస్ వెళ్లకుండా చేయటంలో అది జగన్మోహన్ రెడ్డి గారు నేను వాడుకున్నాడు. ఓకే, తర్వాత కావాల్సినప్పుడల్లా కాసిన నీళ్ళేవో ఉంటే మామూలుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. సో అలా జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చెప్పు చేతుల్లోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి. చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవజ్ఞుడు, ఈయన ఆయన దగ్గర పనిచేశాడు, ఆయన వినే వ్యక్తి కాదు, ఆయన ఈయన చెప్పినట్టుగా ఆడ్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండటం అనేటువంటిది ఆయనకు కావాలి. ఉమ్మడి ఆస్తులు హైదరాబాద్ లో ఉంటే వాటిని కూడా వదిలేసుకునే పరిస్థితి ఇవాటి వరకు. విద్యుత్ బకాయిలు కూడా ఈ రోజుకి కనీసం రూపాయి లేకుండా ఒక్క రూపాయి అనేటువంటిది ఇటు నుంచి తీసుకెళ్ళగలిగారా? లేదు. అది ఎలా సాధ్యమైంది? జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండటం వలన సాధ్యమైంది. నెంబర్ 1. రెండవది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ప్రగల్భాలు పలకటంలో కూడా కేసీఆర్ గారు చాలా గొప్ప. నేను ఇంకేముంది అసలు బీఆర్ఎస్ అని పెట్టాను, ఫస్ట్ నేను రేపు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే నేను దూకబోతున్నాను అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో మన డిసెంబర్లో అసలు దాన్ని ఊసేలేదు. ఇవాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తావని ఎవరు అడిగినాడు లేడు, వెళ్తానని చెప్పినాడు. నిన్న ఒక మీడియా సంస్థలో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన అడిగితే ఇప్పట్లో నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే పరిస్థితి లేదు, నేను నా దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ మీదే ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భారత రాష్ట్ర సమితిని మేము పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాం చేస్తానన్నారు. అంటే ఇక్కడ కొంప కొల్లేరు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళారనుకోండి ఇటు అటు కాకుండా పోతాడనేటువంటిది రాజకీయ దురంధుడైనటువంటి కేసీఆర్కి తెలుసు. కానీ ఆయన కడుపు మంట ఇంకా పెరగడానికి కారణం ఏంటంటే గత ఎలక్షన్స్లో మొన్న ఓడిపోయినటువంటి దీంట్లో తెలుగుదేశం పోటీ చేయకుండా వాళ్ళకి పట్టున్నటువంటి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడైతే ఆ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయటం వల్లనే నేను ఓడిపోయాను అనేటువంటిది బలంగా నమ్మారు కేసీఆర్ గారు. వాస్తవం కూడా అదే. ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ అనేటువంటి కోవత్ని తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి అతన్ని కోవత్గా మార్చేసుకున్నాడు. 119 స్థానాల్లో నేను పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారి మీద కాసాని జ్ఞానేశ్వర్ చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. కానీ రాజకీయాలన్నీ కాసివాడిపోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టాడు. ఈయన ఇవ్వటం కదా, ఆయన ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్, అది మనందరికీ తెలుసు. సో కాంగ్రెస్కి బాగా ఎక్కడైతే వచ్చినాయో అవంతా కూడా బెల్ట్ అంతా మీరు కనుక పరిశీలిస్తే
తెలుగుదేశానికి ఎక్కడైతే పట్టుందో తెలుగుదేశం పోటీ చేయకపోవడం వలన ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ. సో అలాగా మూడోసారి కూడా నేను అధికారంలోకి వచ్చేసాననేటువంటి ధీమాతో ఉన్న కేసీఆర్ గారు ఓడిపోవటం జరిగింది. అయితే ఈయన ఓటమినే ఈయన ప్రిడిక్ట్ చేయలేనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పలానా వాళ్ళు వస్తారని చెప్పడం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇందాక నాకు చెప్పినట్టుగా కాస్తో కూస్తో వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆకర్షించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఓట్లను కూడా ఓట్లనైనా ఏదన్నా ఆకర్షించవచ్చు అనేటువంటి ఒక దింపుడు కళ్ళం ఆశే కానీ మీకు సెటిలర్స్ అనేటువంటి వాళ్ళలో తీసుకుంటే మనం అంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాల రీత్యా లేకపోతే ఏదన్నా చిన్న వీటికి ఉద్యోగాల రీత్యా ఐటీ ఎంప్లాయీస్ లాగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం వీళ్ళల్లో పర్సంటేజ్ వచ్చి తెలుగుదేశం వైపున చంద్రబాబు నాయుడు గారి వైపున ఉన్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ ఆ ఉన్నటువంటి కాస్త మంది ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వాళ్ళనైనా ఆకట్టుకోవాలనేటువంటిది. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని ఒకటి మనకి ఉప్పల్ స్టేడియంలో మన గచ్చిబౌలి స్టేడియంలో పెట్టారు. అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎన్నాళ్ళుగానో రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఒక 10,000 మంది జనాభాని గ్యాదర్ చేయాలంటే ఎన్ని రకాల వాళ్ళకి మంది ఇచ్చి బిర్యానీ పెట్టి లేకపోతే డబ్బులు ఇస్తేనే రానటువంటి దాంట్లో ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రతిరోజు వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసుకునే ఐటీ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు పుట్ట పగిలినట్టు అంతమంది ఒక చోటికి రావటం అంటే ఏంటంటే ఒక నాయకుడు ఒక మంచి చేస్తే జనం ఎంత గుర్తుపెట్టుకుంటారు అనే దానికి ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ. అది చూసిన తర్వాత ఇంకా కేసీఆర్ గారికి కడుపు మంట పెరిగింది. కొన్ని సమావేశాలు హైదరాబాద్లో జరిగినవి నేను కూడా అటెండ్ అయినప్పుడు కావాలని వాళ్ళ మనుషుల్ని పంపించి టీఆర్ఎస్ వాళ్ళని వాటిని భగ్నం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఏంటంటే అతను నిర్ధారణకు వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు చాణక్యంతో ఆయన పోటీ చేయకుండా ఆ క్యాడర్ని అంతా కూడా కాంగ్రెస్కి మళ్ళించి నన్ను దెబ్బ కొట్టాడు. కాబట్టి ఆ ఉక్రోషాన్ని ఏదో రకంగా వెలగక్కాలి. కాబట్టి ఆయన ఏదో వచ్చేస్తుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే తొలగిపోయినాయి చాలా వరకు. గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళకే తెలుస్తోంది. మనం కనుక తీసుకుంటే నామినేషన్లు వేసే పద్ధతి చూస్తున్నాం. తెలుగుదేశం కానీ లేకపోతే మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో కూటమి అభ్యర్థులు వేసేటప్పుడు అదొక పండగ వాతావరణం మీకు అక్కడ కనబడుతుంది. అసలు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మేము ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేవని, అంతే, మేము ఓడిపోతున్నాం అనేటువంటి సర్వేలు మాకు బలంగా వెలువడుతున్నాయి, మాకు సంకేతాలు కూడా అందుతున్నాయి, దానివల్ల మేము ప్రచారానికి కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అంటూ వారి సన్నిహితుల దగ్గర చెప్పుకొని రోధిస్తున్నట్లుగా కూడా తెలుసు. మాకు రోజువారీ జరిగేటువంటి లైక్ మైండెడ్ వాళ్ళ డిస్కషన్స్లో కూడా ఏమనిపిస్తుందంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే నాటికి ఎలక్షన్ రోజు కంటే కూడా ముందే దగ్గర 30-40% మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్త్రసన్యాసం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓడిపోయే సీటుకి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, డబ్బులన్నా మిగులుతాయి అనేటువంటిది అది మనకి వాళ్ళు నామినేషన్లు వేసే దాంట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. 2 కార్లు 3 కార్లు వేసుకొని ఎప్పుడు వేసారో కూడా తెలియకుండా నామినేషన్లు వేసి వస్తున్నప్పుడు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ అలా ఉన్నప్పుడు ఇంత అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ జగన్ గెలుస్తాడంటే కేవలం ఆ 4 ఓట్ల కోసమే కానీ వేరే ఇదేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.